ఇక్కడ వస్తున్నామంటే మరి మోక్ష మార్గాన్ని పొందడానికి, నిత్య జీవము పొంది నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి కనుక దేవుని సన్నిధికి మనం వచ్చి దేవుని మాటలను మనం వింటున్నాం. ప్రతి వారము మనం దేవుని యొక్క మాటల్ని వినాలండి. అంతేకాకుండా వారం మధ్యలో కూడా కొన్ని దినాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటుంటే దేవుని యొక్క భయము మన హృదయంలో ఉంటుంది. పాపము చేయకుండా మరి లోకానుసారంగా వెళ్ళిపోకోకుండా దేవుని యొక్క మాటలు మనల్ని గద్దిస్తూ మనల్ని దేవునిలో ఉండేలాగా చేస్తూ ఉంటాయి. అందునిమిత్తమే ఈ ఆదివారం మన దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ప్రార్థనలు చేస్తున్నాం, యాచనలు చేస్తున్నాం, మరి ఆయన్ని గణపరుస్తూ ఉన్నాం. అందుని బట్టి నిజంగానే దేవుడు సంతోషిస్తున్నాడని మనం నమ్ముతున్నాం. అంతేకాకుండా పరలోకంలో దేవుని యొక్క దేవదూతలు కూడా మన యొక్క స్తుతి గానాలని చూస్తూ వారు సంతోషిస్తున్నారని యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాం. సో దేవుని సన్నిధికి మనం దేనికి వస్తున్నామండి? నిత్య జీవాన్ని పొందడానికి, మోక్ష మార్గాన్ని పొందడానికి, దేవుని భయభక్తులు కలిగి మనం జీవిస్తూ మరి నిత్య జీవంలోకి వెళ్ళాలి అని అంటే, నిత్య జీవం పొందాలి అని అంటే మరి ఏం చెయ్యాలి అన్న విషయాలు, కొన్ని విషయాలు మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకుందాం. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో, మాట్లాడేది నేను కాదు, నా వంక చూడవలసిన పని లేదు, కానీ ఆత్మ ద్వారా దేవుడు మన ఆత్మలకి అవసరమైనటువంటి మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అది ఒక్క మాట అయినా సరే నేను చెప్తాను, అది మన జీవితాన్ని మార్చగల మాట అయితే అది ఎంతో ప్రయోజనకరం. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తున్నట్ట. ఎంతో ప్రసంగం కాకపోయినా కనీసం చెప్పబడిన మాటల్లో కనీసం ఒక్క మాట మన హృదయాన్ని ఈ మధ్యాహ్నకాల సమయంలో పట్టుకొని ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో కాకుండా ఒక మెట్టు పైకి వెళ్ళడానికి మన విశ్వాసంలో మరి ఒక ముందుకు సాగడానికి మరి ఈ యొక్క మాటలు ఉండేలాగా దేవుడు మనతోటి మరి నన్ను నిలబెట్టుకుని, ఆయన ఒక పోరగా నన్ను పెట్టుకొని మరి దేవుడే మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఇందా చెప్పాను కదండి, నిత్య జీవములో ప్రవేశించడానికే మన ప్రయాస అంతా కూడా. ఈ లోకంలో మనం జీవిస్తున్నంతసేపు కూడా మరి ఆ యొక్క పరలోక రాజ్యం కోసం ఈ లోకంలోనే జీవిస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ స్పాన్ అంటే జీవిత ప్రమాణం అన్నది చాలా తక్కువైనదండి. మరి ఈ తక్కువ చిన్న జీవితంలో, నిత్య జీవితంలో నిత్యము జీవించే ఆ యొక్క జీవితానికి మరి జీవించాలంటే ఏం చెయ్యాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఒక మాటలో, రెండు మాటల్లో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియజేసుకున్నాం. మరి యూదుల అధికారి అయిన నికోదేము గురించి మనందరికీ తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉందండి. ఏమని మరి యేసు ప్రభు వారు చెప్తా ఉంటారు, నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు ఏం చెయ్యాలంటే నువ్వు తిరిగి జన్మించాలంటే కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు అనేసి ఇక్కడ చెప్తా ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము కొన్ని మాటల్లో ఉన్నాయి, చదవక్కర్లేదు, కానీ మరి నేనే తెలియజేస్తూ ఉంటున్నాను. ఆ నికోదేము ఎవరండి? ఆయన నికోదేము యూదుల అధికారి అయినటువంటి ఆ నికోదేము అంట దేవుని దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం అంటున్నాడు. చాలా మరి ఈ నికోదేముకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది అప్పుడున్న యేసు ప్రభు జీవిస్తున్న ఆ దినాల్లో చాలా మందికి కూడా మరి యేసు ప్రభు వారు దేవుని దగ్గర నుంచి వచ్చాడని నమ్మలేదండి చాలా మంది. అందునిమిత్తమే యేసు ప్రభుని వారు సిలువ కూడా వేశారు. దేవుణ్ణి దూషిస్తున్నాడు, ఇతను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అనేసి మరి చెబుతూ యూదులకు ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. కానీ ఇక్కడ యూదుల అధికారి అయినటువంటి ఈ నికోదేము మరి పరిసయ్యుడు అనేటువంటి వాడు ఉన్నాడంట. దేవుని దగ్గరికి, యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు. ఆ యొక్క నికోదేము ఎలా తెలుసుకున్నాడంటే నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావన్న విషయం. ఎందుకంటే ఈయన అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఇది నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు తప్ప ఎప్పుడో కూడా ఇలాగ చేయలేడు అనేసి
నికోదేము చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఈ యోహాను సువార్తలు అలా చెప్తుంటే మరి దేవుడు దానికి ఏం సమాధానం చెప్పాడంటే, నువ్వు నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం అనేసి నికోదేముతో చెప్పలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభులు వారు 3వ వచనంలో చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననేసి చెప్తున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించాలంటండి. జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడంట. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఎందుకంటే ఇక్కడ దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చెయ్యాలంట? క్రొత్తగా జన్మించాలంట. రెండవదిగా కింద చెప్తున్నాడు 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడండి. ఇందాకేం చెప్పాడండి? ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడన్నాడు. అక్కడ చూడలేడంట దేవుని రాజ్యాన్ని, ఇక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడనేసి చెప్తున్నాడు. అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగా మరి జన్మించడం చాలా అవసరము. మరి కొత్తగా జన్మించాలి. వాడు ఎలా జన్మించాలంటే ఆత్మ మూలముగా జన్మించాలంటే ఆత్మలో మారు మనసు, ప్రేరేపణ, మరి ప్రార్థన జీవితం ఇవన్నీ లేకోకుండా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. మనం చెప్తున్నాం కదండి, ఒక ధనికుడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించుట మరి ఎంతో దుర్లభం అంటున్నాడు. అంటే సూది బెజ్జములో దూరుట కంటే మరి ధనవంతుడు మరి పరలోక రాజ్యం ప్రవేశించడం అంత సులభం కాదన్నట్లుగా అక్కడ మాటలు చెప్తున్నాడు. అంటే సూది బెజ్జంలో దూరుట సులభం అంటగానే ఆ యొక్క ధనవంతుడు మరి పరలోక రాజ్యంలో చేరలేడు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభువు వారు డైరెక్ట్ గా చెప్తున్నారు, ఆత్మ మూలముగా జన్మించితేనే గాని మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో సంఘముగా కూడి దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చిన మనకి దేవుడు చెప్పుతున్న మాటలు ఏంటంటే, నీవు ఆత్మ మూలముగా జన్మించాలి, నీ ఆత్మలో కార్యం జరగాలి, రక్షణ జరగాలి, మారు మనసు జరగాలి, మరి ఒక ప్రక్రియ జరగాలి. ఇది జరగకోకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థం అనేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. నువ్వు ఆత్మలో ఆత్మ మూలంగా జన్మించి తిరిగి జన్మించలేకపోతే నీకు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదనేసి చెప్తున్నాడు. చూడండి, నిత్య జీవం పొందాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చెయ్యాలో యేసు ప్రభువు వారు చాలా క్లియర్గా ఇక్కడ చెప్పాడు. ఆత్మ మూలంగా మనల్ని మరి జన్మించమంటున్నాడు, తిరిగి జన్మించమంటున్నాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా మరి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశం లేదన్నట్లుగా చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయితే నిత్య రాజ్యము పొందాలంటే, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడో ఒక మాటను చూద్దాం. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుతారంటే ఏమైనా? మరి అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. చూడండి, ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడంటే, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన పోలి నడుచుకోలేకపోతే దేవుని రాజ్యం మనకు లేదు అన్నట్టుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియజేయడం జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు ఎంతో ధైర్యముతో, ఎంతో విశ్వాసముతో మరి ఈ యొక్క మాటలు చెప్తున్నాడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానని. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారండి. ఆ భక్తులు ఎవ్వరూ కూడా
నన్ను పోలి నడుచుకో అనేసి ఎవ్వరూ కూడా చెప్పలేదండి. కానీ అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పడం మనం గమనిస్తా ఉన్నాము. మరి ఎంతగా దేవుణ్ణి ఆయన పోలి నడుస్తున్నాడు అంటే యేసుక్రీస్తులాగే మరి లోకంలో నడుస్తున్నాడు అనమాట. అలా నడవగలిగానే కనుక మరి అతను చెప్తున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి, నిత్య రాజ్యంలో మీరు ప్రవేశిస్తారనేసి. మరి ఎంతగా నడుస్తున్నాడంటే ఈ అపోస్తలుడైన పౌలు క్రీస్తుని పోలి నడుస్తున్నాడంట. యాక్చువల్గా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు మరి ఎలాగుండేవాడండి అంటే ఇంతకు ముందు సౌలు పౌలుగా మారిన విషయం మనందరికి తెలుసు. మరి అపోస్తలుడైన పౌలు మరి ఎన్ని శ్రమలు దేవుని కొరకు మరి భరించాడు. మరి క్రీస్తును పోలి నడవడం అంటే ఏంటంటే యేసు ప్రభుల వారు కూడా అనేకమైనటువంటి శ్రమలు ఈ లోకంలో ఉంటుండగా మరి శ్రమలు పడ్డాడండి. మరి అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తు మాదిరిగా అనేకమైన శ్రమలను భరించి సౌలు అయినటువంటి ఆ వ్యక్తి, సంఘాన్ని హింసించిన వ్యక్తి మరి పౌలుగా మారిన తర్వాత మరి యేసు ప్రభువులాగా జీవించడం మరి ఆయన మరి నేర్చుకున్నాడు. మరి ఆయన స్థిరమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాడు అనమాట. ఎందుకంటే ఎన్నో శ్రమలు భరించినటువంటి ఆ అపోస్తలుడైన పౌలు మరి దేవుని కొరకు మరి జీవించాలని ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా, ఏ విధమైన ఆపద వచ్చినా, ఏ విధమైన మరణాపకారమైనటువంటి ఈ ఆపద వచ్చినప్పటికీ కూడా మరి దేవుని నేను విడిచిపెట్టను, నేను జీవిస్తాను స్థిరంగా అనేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ విధంగా తీసుకుని ఆ విధంగా జీవిస్తున్నాడు కనుకనే అతను చెప్పగలుగుతున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనేసి అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన పడ్డ శ్రమలు అపోస్తలుడైన పౌలుగా మరి మారిన తర్వాత ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మరి 23వ వచనం నుంచి కింద నుంచి మాట నుంచి చదవండి. క్రీస్తు పరిచారకుడిని కానించి చదవండి. క్రీస్తు పరిచారకుడుగా మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉండిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉండిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనను ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనులనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వలె ఆపదల్లోనూ ఉంటుంది. ప్రయాసతోను కష్టంతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసంతోను, చలితోను, దిగుంబ్రతులతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియు గాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. చూసారండి, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు దేవుని నిమిత్తమై, క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు యొక్క మరి పరిచర్య నిమిత్తమై ఎన్ని శ్రమలు మరి ఇక్కడ పట్టాడో మనం ఇక్కడ మనకి రాసినట్టుగా చూస్తున్నాం. మనం క్రీస్తు పరిచారకుడు ఉన్నటువంటి ఆయన చెరసాలలో పెట్టబడ్డాడంటండి. అంతేకాకుండా అపరిమితముగా దెబ్బలు తిన్నాడంటండి. అనేక మారు ప్రాణాపాయంలో ఉంటున్న యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు తిన్నాడంట. మరి ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది. ఆయన మరి యొక్క ఓడ ప్రయాణంలో కూడా మరి ఎంతగానో శ్రమ పడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నట్టు మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆ షిప్స్లో, ఆ పడవల్లో, ఓడల్లో ఉండేవి కాదండి. మరి తెరచాపలు వేసుకుని దాని బోటుల ద్వారా మరి తెడ్డులు వేసుకుని మరి ఎన్నో రోజులు ఆ ఓడలో ప్రయాణం చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు, వారికి అనేకమైనటువంటి మరి ప్రతికూల పరిస్థితులు వస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ విధంగా మరి సముద్రంలో మరి శ్రమ పట్టాడో, ముమ్మారు ఓడ పగిలిపోయిందంటండి. ఆ పగిలిపోయిన ఓడలో దేవుని పరిచర్య నిమిత్తమై మరి ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి
పట్టణానికి ప్రయాణం అయ్యేటప్పుడు మరి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ మరి ఓడ పగిలి శ్రమ పట్టాడంట. ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపాడంటండి. అంటే మనకైతే సముద్రం దగ్గరికి వెళ్ళి కొంచెం నీటిలోకి ముందుకు వెళ్దామంటేనే మనం భయపడతామండి. అలాంటిది వారు అనేకమైనటువంటి ప్రాంతాలు మరి ఆ యొక్క పడవల్లో ఓడల్లో మరి సముద్ర ప్రయాణాలు చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఆ యొక్క సముద్రంలో ఏ విధమైనటువంటి తుఫానులు వచ్చినప్పుడు మరి గాలి దుమారాలు వచ్చినప్పుడు ఆ పడవ ఏ విధంగా తిరిగిపోతుందో మరి ఎంతో భయంతో వారి ప్రాణాలని చేతిలో పట్టుకొని మరి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనేసి మరి పౌలుకు తెలుసండి. అయినప్పటికీ కూడా దేవుని పరిచర్య నిమిత్తమై దేవుని కోసము పరిచర్య కోసము శ్రమ పడాలి. ఎందుకంటే యేసు ప్రభుల వారు శ్రమ పడ్డాడు. ఆ ఈ శ్రమల కంటే మరి ఏమి తక్కువ కాదండి. కనుక మరి అపొస్తలుడైన పౌలు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ఇటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా అంటే మీకు మాకు వచ్చే శ్రమలు చాలా చిన్న చిన్న శ్రమలు వస్తూ ఉంటాయి. మన కుటుంబాల్లో మనం జీవిస్తున్న పరిసర ప్రాంతాల్లో మరి ఎన్నో చిన్న చిన్న సమస్యలు ఒక సహోదరి చిన్న మాట అంటే ఆ మాటను ఓర్చుకోలేరు, సహించుకోలేని పరిస్థితుల్లో మాటకి ఎదురు తిరిగి నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టుగా ఉంటున్నటువంటి మరి ఈ రోజుల్లో మరి దేన్ని ఓర్చుకోలేని దేన్ని సహించలేనటువంటి పరిస్థితులు ఎవరండి మనం ఎవరము క్రైస్తవులైనటువంటి మనము మరి ఒక మాట అవతల వ్యక్తి మరి మాట్లాడితే దాన్ని ఓర్చుకోలేని సహించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలైతే మరి ఎక్కడ సహించుకుంటున్నాడండి? ఆ సముద్రంలో ప్రయాణాల్లో ఓడ పగిలిన పరిస్థితుల్లో ఉంటున్నాడు. మరి ఎన్నో శ్రమలు మరి అనేకమైన శ్రమలు ఇదిగో మరి ఆశ చదివింది చూశారు మీరు. దొంగల వలన ఆపదలు అంట, వారి స్వజనుల వలన ఆపదలు. ఈ రకమైన ఆపదలు మనకు కూడా వస్తాయి. మన స్వజనుల దగ్గర నుంచి మన బంధువుల దగ్గర నుంచి మనకు కొన్ని ఇబ్బందులు ఆపదలు రావడం మరి అది సాధారణం. మరి అపొస్తలుడైన పౌలు కూడా మరి స్వజనులతోటి ఆపదలు వచ్చి ఉన్నాయంట. పట్టణంలో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు అంట. ఈ కపట సహోదరుల వలన ఆపదలు మనకు కూడా కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మాటలు మాట్లాడేటప్పుడు ఎంతో కపటమైనట్టుగా ప్రేమను చూపిస్తూ మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మరి కత్తి తడిగుడ్డతో గొంతుకును కోసే రకాలుగా మరి ప్రజలు ఉంటారు. ఎవరండి వీళ్ళు? స్వజనుల్లోనే, బయట కాదండి, క్రైస్తవుల్లోనే ఈ రకమైనటువంటి మరి వ్యక్తులు ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. అపొస్తలుడైన పౌలు పడిన శ్రమలు ఇంత అంతా కాదండి. ఎన్ని శ్రమలు పడుతున్నాడో, కష్టములతో ఉంటున్నాడంట. ఆయన జాగరణలు చేస్తున్నాడంట. మరి ఆకలి దప్పులతో ఉంటున్నాడంట అండి, ఉపవాసాలతో ఉంటున్నాడంట. ఆ యొక్క భయంకరమైనటువంటి చలి ప్రదేశాలు, మంచు గడ్డలతో ఉంటున్నటువంటి ఆ సముద్ర ప్రాంతాల్లో అతను ప్రయాణం చేస్తున్నాడంట. ఇంకో మాట చేస్తున్నాడు, ఆయన దిగంబరత్వంతో ఉంటున్నాడంట. అంటే ఆయన భర్తలు లేని పరిస్థితి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో పరిచర్యలో అపొస్తలుడైన పౌలు ముందుకు సాగుతున్నాడండి. ఇంకా చెప్పవలసిన ఇంకా అనేకమైన ఉన్నవి, అవన్నీ ఇందులో రాయలేదంట. అపొస్తలుడైన పౌలు పడిన శ్రమలు, ఎన్ని శ్రమలు మనం చూస్తున్నాం. కనుకనే మరి ఈయన యేసు ప్రభు పడిన శ్రమలు లాంటి శ్రమలు అపొస్తలుడైన పట్టాడు. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమనేసి మరి చెప్తున్నాడు. మరి అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి సంఘాలను ఎంతగా హింసించాడో మరి ఆయనకి తెలుసు. అందుకనే మరి ఒక స్థిరమైనటువంటి డెసిషన్ ఆయన తీసుకున్నాడండి. దేవుని కోసం నేను జీవించాలి. ఎటువంటి శ్రమలు, బాధలు, అపాయాలు, ఇబ్బందులు, మరణము ఏది వచ్చినప్పుడు కూడా, నిందలు, అపనిందలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నేను వాటి నుండి, దేవునిలో నుండి నేను తొలగిపోకుండా దేవునిలోనే నేను నిలబడతాను అనేసి అపొస్తలుడైన పౌలు నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన గోల్ నిత్య జీవంలో ప్రవేశించడం. ఎన్ని శ్రమలు వచ్చినా, మరి ఎంత దిగంబరత్వంగా ఉన్నా, వస్త్రాలు లేకపోయినప్పటికీ కూడా మరి దేవునిలో మరి కంటిన్యూ అవ్వడం, మరి ఆయన వెనుదిరి చూడకపోకుండా
దేవుని కొరకు ముందు. ఎందుకంటే ఆయన భయంకరమైనటువంటి హింసకుడు, దోషకుడుగా ఉన్నటువంటి ఆ సౌలు అపోస్తలుడైన పౌలుగా మారిన తర్వాత మరి స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని దేవుని పరిచర్యలో ముందుకు సాగుతున్నాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు. మరి నిత్య జీవంలో ప్రవేశించాలని అపోస్తలుడైన పౌలు ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా వాటినన్నిటినీ భరిస్తున్నాడు. చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, మరి 2వ దశలోనిక పత్రిక, మరి అపోస్తలుడైన పౌలు 2వ దశలోనికకి సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు మమ్మల్ని పోలి నడుచుకున్న వల్లనే మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుగా ఇలాగూ చేస్తున్నాము, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు మమ్మును పోలి నడుచుకోవాలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకుంటున్నామనేసి అతను అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇందాక వచ్చాము, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనేసి మరి అపోస్తలుడైన పౌలు చెప్పడం మనం చూస్తాం. మరి ఇప్పుడేమంటున్నాడండి, మీరు మమ్మును పోలి నడుచుకోవాలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నాం. ఈ అపోస్తలుడైన పౌలు దశలోనిక సంఘానికి రాస్తూ ఇక్కడ మమ్మును అనేసి ఎంతకోమో మా అపోస్తలుడైన పౌలు ఒక్కడే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అని అంటాడు. ఇక్కడ దశలోనిక సంఘానికి రాసేటప్పుడు ఏమంటాడంటే, మేము మరి క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాము, మీరు మమ్మును పోలి నడుచుకోండి అనేసి ఇక్కడ మమ్మును అంటే మరి ఒకడు లేక ఇద్దరు లేక ముగ్గురు, ఇద్దరు కంటే ఎక్కువగా ఉన్నారనమాట. వాళ్ళు కూడా అపోస్తలుడైన పౌలులాగా వాళ్ళు కూడా క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు కనుక మమ్మును పోలి నడుచుకోండి, మేము ఒక మాదిరి ఇక్కడ ఉంచామనేసి చెప్తున్నాం. మనం చాలా సార్లు మన ఇతరులను చూసిన తర్వాత వారిని మరి చాలా తొందరగా అనుకరించడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది నాకంటే పెద్దవారు, నాకంటే మంచివారు, నాకంటే మరి బోధకులు, సేవకులు మరి ఉన్న వారిని చూసి మరి మనం అనుకరించడం మనం చూస్తాం. మంచిదే, వారి యొక్క మంచి విషయాల్ని తీసుకుని మనం అనుకరించడం చాలా మంచిదే. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలుతో కూడా ఎవరున్నారంటే శీల మరి తిమోతి కూడా ఇక్కడ ఉన్నారండి. వీళ్ళ ముగ్గురు కలిసి మరి యొక్క సంఘానికి దశలోని సంఘానికి రాస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా ఉంటున్నట్లుగా మరి ఈ యొక్క పత్రికలోనే మొదటి అధ్యాయం మొదటి వచనాల్లోనే మనం చూస్తున్న పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాస్తున్నారంట. ఎవరికంటే దశలోని సంఘాలకు రాస్తూ ఉన్నారు. వాడు ముగ్గురు ఏం చెప్తున్నారంటే, మేము దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాము, మీరు మమ్మను పోలి నడుచుకోండి అనేసి మరి ఇది మాదిరిగా ఉంచానన్న మాట కూడా చెప్తున్నాడు. యేసును పోలి నడవడం. మరి అపోస్తలుడైన పౌలు, శీలలు, తిమోతి వీరందరూ కూడా మరి యేసు క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. ఎందుకు నడుచుకుంటున్నారంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం కోసం దేవుని క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు అనమాట. మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాము. మరి క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏంటంటే బాహ్యంగా బాహ్య రూపమైనటువంటి విషయాల్ని చూసి దాన్ని పోలి మనం మరి కొంతమంది నడవడం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మరి సేవకులు, కొన్ని సంస్థలు, క్రైస్తవ సంస్థలైన కొన్ని సంస్థలు ఉన్నాయండి. ఆ సంస్థలో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి మరి ఆ సంస్థ యొక్క మరి చీఫ్ పాస్టర్ గా రావచ్చు, రెవరెండ్ అవ్వచ్చు, ఆ బిషప్ గా రావచ్చు, ఎవరైనా ఏం చేస్తున్నారండి ఈ రోజుల్లో మరి క్రీస్తులాగా నా పోలి నడవమంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తులాగా పెద్ద తల పెద్ద తల పెట్టుకుంటాం, మరి క్రీస్తులాగా గడ్డం పెంచుకుంటాం, క్రీస్తులాగా తెల్లంగి వేసుకుంటాం, క్రీస్తులాగా మరి మెడలో పెద్ద సిలువ వేసుకుంటాం. మరి ఇటువంటి బాహ్యమైనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. ఎవరో కూడా తెలుసు మనందరికీ విషయం, యేసు ప్రభువు వారు ఆ ఫోటోలో ఉన్న మాదిరిగా లేరండి. మనందరికీ తెలిసి విషయం. మరి యేసు ప్రభుని చూసిన వారు మరి ఆ రోజుల్లో యేసు ప్రభు జీవిస్తున్న రోజుల్లో ఈ ఫోటో కెమెరా టెక్నిక్స్ ఇంకా
రాలేదు. ఆ సమయంలో ఎవరైనా ఫోటో తీసి యేసుప్రభుని మరి ఆ ఫోటో ఇదిగో ఇలాగ ఉంటాడని చెప్పడానికి మరి ఎక్కడ ఆస్కారం లేదండి. ఏదైతే యేసుప్రభు వారి యొక్క ఫోటోలు మన నెలల్లో ఏలాడుతున్నావో అవి మరి ఊహించి వేసిన చిత్రాలుగా మనకు తెలియజేస్తున్నారు. మరి దాన్ని చూసి మరి యొక్క సంస్థల యొక్క మరి చీఫ్ పాస్టర్స్ ఎలాగంటే ఆ విధంగానే తలను పెద్దగా పెంచుకొని గడ్డాలు పెంచుకొని నిలువుటంగిలు వేసుకొని మెడలో పెద్ద క్రాస్ వేసుకొని ఇది దేవుని పోలి క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం. ఇది క్రీస్తుని పోలి నడుచుకుంటుండే అసలు అన్నీ వదిలేశారు. మరి పై రూపాన్ని బాహ్య రూపాన్ని తీసుకుని మరి యొక్క క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్టుగా వారు మరి జీవిస్తున్నారు. వారి ఆత్మలు తెలుసు, దేవుని తెలుసు, వారు ఎంతగా దేవునిలో జీవిస్తున్నారని. మరి ఇంకా ఈ రోజుల్లో చూస్తుంటే మరి పోలి నడుచుకుంటున్నాం అన్న విషయంలో ఈ యొక్క దినాల్లో యవనస్తులైన వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఒక యవనస్తులను చూసి ఇంకొక యవనస్తులు మరి దాన్ని ఆ యొక్క పోలి నడుచుకుంటాం అంటే కాపీ చేయడం. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నారంటే సినిమాల్లో నుంచి కాపీ చేస్తూ ఉంటారు. ఆ సినిమాలో ఉన్న హీరో తల పెంచితే ఇక్కడ తల పెంచుతాడు అనమాట. ఆడ తల చెక్కించేసుకుంటే ఇక్కడ తల చెక్కించేసుకుంటా ఉంటాడు. మరి ఈ రకంగా మరి సినిమా స్టార్ను చూసి మరి చిరిగిపోయిన ప్యాంటు ఆడు హీరో వేసుకుంటే ఇటు చిరిగిపోయిన ప్యాంటును కొనుక్కొని తెచ్చుకుని ప్యాంటులు వేసుకుంటాం. అంటే లోకంలో ఉన్నటువంటి మరి వ్యక్తులు మరి యవనస్తులు అవ్వచ్చు, మరి మధ్య వయస్కులు అవ్వచ్చు, మరి ఎవరైనా కూడా ఆ యొక్క మరి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పోలికల్ని చాలా తొందరగా వాళ్ళు అలవాటు చేసేసుకుంటున్నారండి. వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో ఆ విధంగానే జీవించడానికి మరి ఇష్టపడిపోతున్నారు. ఎవరు? క్రైస్తవులైనటువంటి బిడ్డలు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరుగుతున్నటువంటి వారే మరి చాలా తొందరగా లోకాన్ని అనుసరించేస్తున్నారు. లోకాన్ని అనుకరిస్తూ మరి వెళ్తూ ఉన్నారు. దేవుడు మరి ఏం చెప్తున్నాడు? నన్ను పోలి నడవమంటే మరి ఈ విధంగా మరి జీవిస్తున్నారండి. మరి క్రీస్తును పోలి నడవవలసిన అవసరం ఉంది. మరి ఏం చేయాలి? నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే మరి క్రీస్తును పోలి నడవడం అంటే ఏం చేయాలండి అనేసి కొంతమంది అడగవచ్చు. ఏంటంటే క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి మనం జీవించాలండి. అప్పుడే మరి క్రీస్తును పోలి నడవడం అంటే క్రీస్తు ఏ విధంగా మరి ఆ నిందలు అవమానాలు భరించాడో ఆ విధంగా మనం కూడా మరి ఆ నిందలని అవమానాలన్నింటినీ భరించి మనం జీవించాలండి. క్రీస్తు కలిగిన మనసును మనము కలిగి ఉండాలనేసి మన ఒక వాక్యం మనం చూద్దాం. మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మరి క్రీస్తు లాంటి మనసు మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. మరి ఫిలిప్ రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తిగా చేసుకొనెను. క్రీస్తుకు కలిగినటువంటి మనస్సును మనమును కలిగి ఉండాలి. యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత మరి చనిపోయే వరకు కూడా ఏ విధమైనటువంటి మనసును కలిగి ఉన్నాడో మనందరికీ తెలుసు. అటువంటి మనసును కలిగి మనం జీవించాలి అనేసి ఉంది. ఇంకొక మాట చూద్దాం. మరి క్రీస్తు మనసుని ఎరిగి బోధించడం అంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, బోధించేవారు కూడా యేసుక్రీస్తు మనస్సును ఎరిగి ఆ విధంగా బోధించాలని చెప్పి మనస్సును ఎరిగి ఆయన బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. వారు యేసు మనస్సును ఎరిగి బోధించుతున్నారంటే ఎవరండి వీళ్ళు? అపోస్తలుడైన పౌలు, సోస్తనేసు అనేవారు యేసు మనసును ఎరిగి బోధిస్తున్నారండి. ఈ రోజుల్లో బోధన చేసేవారు మనుషులను చూసి మనుషులకి ఇష్ట ప్రకారంగా బోధిస్తూ ఉంటారు. కానీ యేసు మనసును ఎరిగి బోధించరు. అంటే యేసు ప్రభువు వారి నిమిత్తము ఆ బోధ ఉండాలన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. యేసయ్య మరి అడుగు జాడలో నడవాలనేసి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడనేసి మరి మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో యేసయ్య తన అడుగు జాడల్లో నడవాలనేసి ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడనేసి ఉంది. చదవక్కర్లేదండి. అది పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21. అంటే యేసు ప్రభువు కలిగినటువంటి మనసు కలిగి
మనం జీవించాలి, ఆయన మనసుని ఎరిగి మనం బోధించాలి, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలనేసి నిత్య జీవములో ప్రవేశించాలంటే మరి క్రీస్తుకు కలిగినటువంటి మనసు కలిగి మనం జీవించాలండి. ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, మరి క్రీస్తుకు కలిగిన మనసు ఏ విధమైనటువంటి మనసు అనేసి ఒక 2-3 మాటలు చెప్పి కన్క్లూజన్లోకి వెళ్దామండి. యేసు ప్రభువుకు ఉన్నటువంటి మనసు ఏ విధమైనటువంటి మనసు? ఆయన దేన మనసు కలిగి ఉన్నాడంట. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మనం కూడా ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు ఉన్నటువంటి మనసు మరి దేనమైనటువంటి మనసు, హంబుల్నెస్. మరి ఈ విధంగా మనం ఇక్కడ మరి జీవించితేనే మరి పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. దేన మనసు కలిగి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చూస్తున్నాం. మరి యేసు ప్రభువుల వారికి ఏ విధమైనటువంటి మనసు కలిగి ఉన్నారు? నేను సాత్వికుడును దీన మనసు కలవాడును కనుక మీ మీద నా గాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలండి. యేసు ప్రభుల వారు సాత్వికుడు అంటండి. ఆయన దీన మనసు కలవాడంట. కనుకనే ఈ లోకంలో జన్మించిన తర్వాత చనిపోయే వరకు ఏ విధంగా జీవించి ఉన్నాడంటే, ఆయనకి ఇచ్చినటువంటి మరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆయన మానసికమైన పరిస్థితి ఎంతో దేన మనసుతో ఆయన ఉన్నాడనేసి, మరి నేను సాత్వికుడను, నేను దేన మనసు కలవాడననేసి ఇక్కడ చెప్తా ఉంటున్నాం. మరి ఒక వ్యక్తిని కూడా మనం చూద్దామండి. మరి నిత్య రాజ్యంలో నిత్య జీవములో ప్రవేశించాలంటే దేన మనసు మనకి అవసరం. యేసు ప్రభుల వారికి దేన మనసు ఉంది, సాత్వికం ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, మరి ఆయన కూడా మరి చాలా మెత్తనైనటువంటి మనసు, దేన మనసు ఆయనకు ఉందంట. ఆ యొక్క వ్యక్తి మరి 8 సంవత్సరాల బాలుడంట. అతను ఎవరండి? ఆయన ఒక దేశానికి రాజు. మరి 8 సంవత్సరాల ప్రాయంలోనే మరి రాజుగా ఉండి మరి యొక్క పరిస్థితులన్నిటిని మరి చక్కబట్టి దావీదులాగా ప్రవర్తించాడు అనేసి మరి 8 సంవత్సరాలలో ప్రాయంలోనే రాజు అయి ఉండి 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే ఆ యొక్క మరి విగ్రహాలని అన్నిటిని పడగొట్టి ఉన్నత స్థలములన్నింటిని పడగొట్టినట్టుగా ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం. బాలుడైనటువంటి వాడు 8 సంవత్సరాలలోనే మరి రాజుగా అయినటువంటి వ్యక్తి. ఎవరైనా గెస్ చేయగలరండి? ఈయన చెప్పాను, అతని పేరు ఎవరైనా చెప్పగలరా? ఎవరండి? మనస్సు కాదండి. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం చూద్దాం మనం. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం 34వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం మనం. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం మొదటి వచనం. 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు. చాలండి. ఆయన ఏలన ఆరంభించినప్పుడు ఎప్పుడంటే ఎన్ని సంవత్సరాలంట? 8 సంవత్సరాల బాలుడు మరి ఇశ్రాయేలు మీద రాజుగా మరి నియమించబడటం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా అతనంతా 3వ వచనంలో చూస్తున్నాం. 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రం చేశాడంట. ఎంత చక్కని మాట. మరి యవనస్తులైన వంటి వారు చూడండి, ఈయన యవనస్తులు కూడా కాదండి, బాలుడని చెప్పవచ్చు. మరి ఎలాగా ఆ యొక్క దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించాడో మరి తెలియదు. మధ్య వయస్కులైన వారు, మరి ఎంతో అనుభవం ఉన్నవారు ఆ రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలో అటువంటి జ్ఞానం లేకుండా చాలా మంది జీవించి ఉన్నారు. కానీ బాలుడైతే 8 సంవత్సరాలకే యెరూషలేములో మరి అక్కడ పరిపాలించడం మనం చూస్తున్నాం. మరి అతడు బాలుడై ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చెడు కార్యాలు చేయకోకుండా యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను 2వ వచనంలో చూస్తున్న ఈ మాటలు
యెహోవా దృష్టికి నీతిని అనుసరించు కుడికైనను ఎడమకైనను దొరకకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడండి. అండ్ బాలుడైనటువంటి యోసియా 8 సంవత్సరాలకే రాజు అయ్యి మరి అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థలాన్ని పడగొట్టాడు, పాత విగ్రహాలన్నింటినీ పడగొట్టాడంట. మరి యోధా యెరూషలేమును అంతటిని కూడా పవిత్రం చేసినట్లుగా చూస్తున్నాం. ఈ యోసియా గురించి మనం చూస్తున్నాం. ఈయన ఎలాంటి వాడు అంటండి, మనం ఏం నేర్చుకుంటున్నాం? నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి? మరి యేసు ప్రభు ఎలా ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు ఎలాగ జీవిస్తున్నాడు ఈ లోకంలో, మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడం నిమిత్తం. మరి అలాగే ఎలాగైతే అపోస్తలుడైన పౌలుకి ఉన్నటువంటి మనసు, మరి యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి దీన మనసు ఈ యొక్క బాలుడికి, ఈ యొక్క రాజుకి దినవృత్తాంత గ్రంథం ఉంది. మరి ఎలాంటి మనసు ఉందంటే తనకి, మరి అదే అధ్యాయంలో 27వ వచనంలో మరి ఎవరైనా చదివితే చూడండి. మరి 27వ వచనం, ఈ మనసు మెత్తనిదై దేవుడైన ఈ వాక్యాన్ని చదవండమ్మా. దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచిపెట్టి కనుక నీ మనవినేమో ఆలకించు. చూసారండి, ఈ చిన్న బాలుడు మరి ఆ యొక్క ఉన్నత స్థలాలని తీసివేయడమే కాకోకుండా పరిశుద్ధ, మరి మధ్యలో ఉంది, నేను చదివించలేదు ఆ మాటలో, మరి పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని తెప్పించుకుని మరి ఆయన చదివించుకున్నాడంట. చదివించుకుంటే మరి ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రంలో ఉన్న రీతిగా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరి జీవించడం లేదు, మరి ఎవరో జీవించలేకపోవడం చూసి ఈ యొక్క యోసియా యొక్క బాలుడైనటువంటి ఆ రాజు మరి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను చూసి అతను ఏం చేశాడంట, బట్టలను చింపుకున్నాడంట. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న విధంగా మరి ప్రజలు అక్కడ జీవించడం లేదు, ఎంతో పాపములో జీవిస్తున్నారు కనుక ఆ రాజు యొక్క హృదయము మండి ఆ యొక్క బట్టలను చింపుకుని మరి దేవుని నిమిత్తమై మరి ఆ విధమైనటువంటి క్రియ చేసినప్పుడు మరి దేవుడు ఆ యొక్క యోసియాని చూశాడంటండి. చూసి ఏమంటున్నాడంటే 27వ వచనంలో చెప్తున్నాడు, దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినది ఏమనగా నీ మనసు మెత్తనిదే. యోసియాతోటి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మనసు మెత్తనిదే, ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచిదు కనుక నీ మనముని నేను ఆలకించుదననేసి ఇక్కడ యోసియా గురించి చెప్తున్నాడు. ఆయన మనసు ఎలాంటి మనసు అంటే ఇక్కడ అది మెత్తనైనటువంటి మనసు అంట. యేసు ప్రభుల వారికి దీన మనసు ఉంటే ఇక్కడ రాజు అయినటువంటి 8 సంవత్సరాల బాలుడైనటువంటి రాజు అయినటువంటి యోసియాకి మరి మెత్తన మనసు కలిగి ఉన్నాడు. ఏమండి, మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వినిస్తున్న మనకి మన హృదయంలో మరి ఒక క్రియ జరగాలి. ఏంటంటే ఎంతో కఠినమైనటువంటి హృదయాలు కలిగినటువంటి జీవితాలు జీవిస్తున్న మనకు మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మెత్తని మనసు కలిగి మీరు ఉండాలన్నట్లుగా యేసు ప్రభువు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆయన రాజు అండి, ఆయన 8 సంవత్సరాలకే ఆయన మనసు పరిపక్వత చెందిందనమాట. ఏ విధంగా జీవించాలో మరి యోసియాకు తెలుసు. అంతకు ముందు రాజులు ఆ విధంగా జీవించలేదు, యోసియా తర్వాత రాజులు కూడా ఆ విధంగా దేవుని భయభక్తులు పెరగలేదు. మరి ఉన్నత స్థలాలని పెంచుకుంటూ వెళ్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, మరి ఎన్నో మరి విగ్రహాలు పెడుతూ ఉన్నారు. ఆ విగ్రహాలని మరి పూజిస్తూ ఉంటూ అన్యాచారంగా అన్యజనులతో కలిసిపోయి జీవిస్తున్నటువంటి అటువంటి సమయంలో యోసియా రాజుగా అయిన తర్వాత వాటిని అన్నిటిని తీసివేసి యెరూషలేమును పవిత్రం చేశాడంట. మరి మెత్తని మనసు కలవాడని దేవుని చేత సాక్ష్యం పొందుతున్నాడండి ఈ యోసియా అండి. మరి ఆయన యొక్క మనసు ఎలా ఉందంటే మెత్తని మనసుగా ఉంటుందనేసి దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు నేను చేయాలనుకున్న కీడుని నేను చేయననేసి మరి అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఈ విధంగా మరి ఈ మాటలు వింటున్న మనము ఎలాంటి మనసు కలిగిన వారము. ఇదే మాటలు మరి 2 రాజుల గ్రంథంలో కూడా ఉన్నాయండి. ఇదే విషయాలు 22వ అధ్యాయం 19వ వచనంలో చదవద్దు, కానీ ఇదే రాజు గురించి, యోసియా రాజు గురించి మరి మాటలు అక్కడ తెలియజేశాడు. ఏ విధంగా తన ధర్మశాస్త్రం తెప్పించుకున్నాడు, ఏ విధంగా ఉన్నత స్థలాన్ని
పడగొట్టించాడు. ఏ విధంగా విగ్రహాలను పడగొట్టి అవన్నిటిని శుభ్రం చేసి యెరూషలేమునంత పరిశుద్ధపరిచాడు. మరి ఈ విషయాలు కూడా మరి 2 రాజులు 2వ అధ్యాయం 22వ అధ్యాయం మరి 19వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక వాక్యాన్ని వింటున్న మనము ఏ విధంగా మనం జీవించాలి? దేన మనసు కలిగి జీవించాలి. యేసయ్య మెత్తని మనసు కలిగి జీవించాడు. ఇంకో మాట చూద్దాం. మరి యేసు ప్రభువు లాగా పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ఏంటి? మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం పరిశుద్ధత లేకపోకుండా ఆ పరిశుద్ధ సన్నిధిలోకి వెళ్ళడం అసంభవం. పరిశుద్ధ దూతలు, పరిశుద్ధ సమూహము, అక్కడ కెరూబులు సెరేబులు, మరి అక్కడ ఉంటున్నటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ అన్ని పరిస్థితులన్నీ చూస్తుంటే మనం ఒకవేళ పరిశుద్ధులుగా లేకపోతే ఆ యొక్క స్థలాన్ని మనం వెళ్ళలేం. పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించకపోతే మనం వెళ్ళలేం. కనుక దేవుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నీకు పరిశుద్ధత ఎంతో అవసరం. యేసు ప్రభువు వారి లోకంలో జీవించినప్పుడు మరి పరిశుద్ధత కలిగిన మనసును కలిగి మరి యేసయ్య జీవించాడు. ద హోలీనెస్ అని చెప్తా ఉంటారు. మరి నేను పరిశుద్ధుడినైనా ఒక మాట చూద్దాం. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని మరి రాయబడి ఉన్న ప్రకారము మరి మీరును పరిశుద్ధులై ఉండండి అనేసి మరి పేతురు మొదటి పత్రిక మరి 1వ అధ్యాయం 14-16 వచ్చిన చదవగలిగిన వారు త్వరగా ఈ యొక్క మాటలను తీసి చదవండి. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలండి. ఇది నేను పరిశుద్ధుడినై ఉన్నాను. మన అవర్ గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక నేను పరిశుద్ధుడినై ఉన్నానని చెప్తున్నాడు. మీరును పరిశుద్ధులై ఉండమనేసి చెప్తున్నాడు. పరిశుద్ధులై ఉంటేనే కానీ మన పరలోక రాజ్యంలో మన పాలు పంపులు మనకు లేవు. మరి ఈ లోకంలో జీవిస్తుండగా పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎవరైనా గెస్ చేసుకొని చెప్తారా? పరిశుద్ధ గ్రంథంలో తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి యోసేపు. అందరికి తెలిసిన విషయమే ఇది. యోసేపు తన పరిశుద్ధతని పాపము నుండి దూరముగా పారిపోయి పరిశుద్ధతను కాపాడుకుని పరలోకాన్ని సంపాదించుకున్న వ్యక్తి యోసేపు. యాకోబు యొక్క కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి ఈ యోసేపు మరి పరిశుద్ధుడిగా జీవించాడు. మరి అటు రీతిగా మనం కూడా ఈ లోకంలో మరి చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న దొంగతనాలు, మరి చేయకూడనటువంటి చిన్న చిన్న పనులు మనం చేస్తూ పాపాన్ని మరి ఒడిగట్టుకుంటున్నాం అన్నమాట. అంటే పాప భారాన్ని మనం పెంచుకుంటూ మరి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేకపోతున్నాం. కనుక మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మరి పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించాలనేసి మరి చెప్తున్నారు. దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం తెలుసుకోవాల్సిన మాటలు ఇంకోటి ఏంటంటే యేసు ప్రభువు వారు మరి ఆయన లోకంలో ఉంటుండగా మరి ఎంతో ప్రార్థనలు చేశారండి. ప్రార్థించే జీవితం కూడా చాలా అవసరం. పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మన యొక్క ఆత్మీయ జీవితము మరి పెంపొందించుకోవాలంటే మరి ప్రార్థించే మనసు మనకు కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేయడం మరి చాలా మంది ప్రార్థన చేయమంటే మరి పబ్లిక్ ప్లేసుల్లో లేక ఈ యొక్క సువార్త కూడికల్లో సంఘాల్లో ప్రార్థన చేయమని ఒక అంశనిచ్చి ఈ అంశం మీద ప్రార్థన చేయరా బాబు అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చిన అంశాన్ని వదిలేస్తారు. మరి ఎక్కడెక్కడో మరి లోకం అంతా చుట్టుకొచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఏంటి? ఎవరైతే మరి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దీర్ఘ ప్రార్థన చేయాలంట, నువ్వు సంఘంలో ఉన్నప్పుడు మరి క్లుప్తమైనటువంటి ప్రార్థన చేయాలంట. కనుక దీన్ని గమనించండి. మరి ఇచ్చిన అంశం నిమిత్తము ప్రార్థన చేయడం. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు మరి అరణ్యంలోకి వెళ్ళి 40 దినాల ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనందరికీ తెలుసు.
గెచ్చమనే తోటలో ఆ రాళ్ల మీద ఇప్పుడున్నట్టుగా మనం ఏ విధంగా ప్రార్థన చేస్తామండి, మనం ఎంతో మెత్తనైనటువంటి నివాసుల మీద ఆటల మీద కూర్చుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఆ రోజుల్లో యేసయ్య మరి ఆ యొక్క అరణ్యముల్లోకి వెళ్ళి, మరి అరణ్యంలో ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ రాళ్ళు, ఆ తుప్పల్లో మరి మోకాళ్ళుని ఆ బండల మీద చేతులు పెట్టుకుని మరి ఎన్నో గంటలు మరి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. ఏ విధంగా మనం ప్రార్థిస్తున్నామో ఒకసారి మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యేసు ప్రభువు వారు చేస్తున్న ప్రార్థన మరి మార్కు సువార్త 1:35 చూస్తున్నాం. ఎవరైనా తీయగలిగిన వారంటే చూడండి. ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగా మరి ప్రార్థించడానికి వెళ్తున్నట్టుగా మార్కు సువార్త 1:35 మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరికి వచ్చాం. మనం ఈ యొక్క మాటను కూడా చదివి మరి ఆయన పెద్దనక్కడనే లేచి దుఃఖము చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చాలు. మరి లూకా సువార్త 6:12 కూడా చూసి మనం ముగించుకుందాం, చూద్దాం. యేసు ప్రభువు వారు చేసే ప్రార్థన ఏ విధంగా ఉండాలి. ఆయన ప్రార్థన చేయుటకు వంటకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ప్రార్థన అంతా దేవుణ్ణి ప్రార్థించాడండి ఆ దినములందు. మరి కొండ దగ్గరికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారు ఎలా ఉన్నారండి? దీన మనసు కలిగి ఉన్నాడు. అలాగే పరిశుద్ధత కలిగినటువంటి మనసు కలిగి ఉన్నాడు. మరి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యేసయ్య మరి ప్రార్థించే మనసు కలిగి ఉన్నాడు. మరి చూస్తున్నాం కదండి. ఇంకొక మాట ఉంది, ప్రత్యేకింపబడినటువంటి మనసు కలిగిన దేవుడు. మీరు చదవద్దు, సమయం ఎక్కువైంది కనుక నేనే చెప్తాను. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు 7:26 చెప్తున్నాడు, నేను పవిత్రుడను. యేసయ్య చెప్తున్నాడు, పవిత్రుడను, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో మనం ఈ లోకంలో జీవించాలి. అలా జీవించగలుగుతున్నామా? మరి ఈ లోకము నుండి మనం ప్రత్యేకింపబడిన వారుగా మనం జీవించగలుగుతున్నామా? యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సుంకరులతో కలిసి భోజనం చేశాడండి. సుంకరులతో కలిసి ఉన్నాడు కానీ మరి సుంకరులాగా ఆయన జీవించలేదు. అంటే పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపులను ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక మరి ఈ విధంగా లోకంలో జీవిస్తున్నాం. మనమైతే ఏం చేస్తున్నామంటే లోకంతో కలిసిపోతున్నాం. లోకంలో ఉన్నటువంటి ఏంటంటే ఆచారాలు అన్నింటినీ మనలో పెట్టుకుంటున్నాం. క్రైస్తవులుగా జీవిస్తున్నాం. ఒక ప్రక్కన లోకాచారాలని పాటిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉండడం లేదు. యేసు ప్రభువు వారు ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడిగా మరి ఆయన ఉంటున్నాడు. మనం ఎలా ఉంటున్నామంటే ఏ ఎండకి ఆ గొడుగు పెట్టేస్తూ ఉంటాడు. మనం ఏ ఎండకి ఆ గొడుగు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే మనం సర్దుకుని వాళ్ళతో పాటు కలిసి నలుగురితో నారాయణ ఏదో కులంతో గోవింద్ అన్నట్లుగా మన యొక్క జీవితాలు మనం గడిపిస్తుంటూ ఉంటాం. కానీ ఏ విధంగా కూడా మనము ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండడం లేదు. మనం చూస్తూ ఉంటున్నాం క్రైస్తవులైన వారు ఎంత దౌర్భాగ్యులుగా జీవిస్తున్నారనంటే క్రిస్మస్ రోజున వచ్చిందంటే మరి ప్రపంచంలో మరి అన్ని దేశాల్లో జరిగే ఒకే ఒక పండగ, అది క్రిస్మస్. కనుక ఆ క్రిస్మస్ రోజునంట సేల్ అయ్యే లిక్కర్ అంటే ఆ బ్రాందీ ఎంత అంటావు మరి ఏ రోజు కూడా మరి అంత సేల్ అవదంటండి. క్రిస్మస్ రోజు అయినప్పుడు ఉన్న ఆ రోజున అయినటువంటి సేలు చూసారండి ఎంత భయంకరంగా లోకానుసారంగా క్రైస్తవ యొక్క పండుగలు చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. మనం ప్రత్యేకించబడిన వారంగా మనం ఉన్నామా? మనం ఒక వ్యక్తిని చూసుకుందాం. ప్రత్యేకింపబడిన జాతి ఒకటి ఉందండి, అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇస్తున్నాను మీకు మళ్ళా ఆ జాతి ఎవరన్నది తెలిసిందే. మీరు దాని గురించి కూడా చెప్పండి. ఎందుకంటే ప్రత్యేకింపబడిన వారంగా ఈ లోకంలో మనం జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక జాతి ఉంది. లేవీయులు, యాజకులు. నేను ఇక్కడ అడిగింది ప్రత్యేకింపబడిన జాతి. వారి యొక్క విధులు ఎలా ఉన్నాయంటండి? సమస్త జాతుల యొక్క విధులకి భిన్నంగా ఉన్నాయంటండి. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ఆ మాట.
మరి ఆ యొక్క యోధా జాతి మరి ఎస్తేరు గురించి మరి ప్రత్యేకింపబడిన వారుగా మరి మొద్దుకై మరి హామానుకి వంగి నమస్కారం చెయ్యాలి. మరి నమస్కరించుకోకుండా ఆయన దేవుని యొక్క బిడ్డ కనుక, ఆయన భయపడుకోకుండా ఆయన ప్రత్యేకింపబడిన వ్యక్తి కనుక మరి ఆయన వంగి మరి హామానికి నమస్కరించలేదండి. అంతేకాకుండా ఆ హామాను మరి మొద్దుకైన బట్టి ఆ యొక్క యోధా జాతి అంతటిని కూడా నాశనం చేయాలి అనేసి ఆ పత్రాలు రాయించుకున్నాడు, తాకీదులు రాయించుకుంటాం మనకందరికి తెలిసిన విషయం అది. మరి ఆ యొక్క జాతి ఏ విధంగా ఉందంటే ప్రత్యేకింపబడిన జాతిగా ఉంది. మీరు చదవండి ఆ యొక్క విషయం. ఎస్తేరు గ్రంథంలో 3 అధ్యాయాలు ఇప్పుడైతే చదవద్దు, సమయం లేదు. 3 అధ్యాయం 8వ వచనంలో గమనిస్తుంది ఆ మాట. ఎస్తేరు గ్రంథంలో మరి సకలమైనటువంటి జాతులకి మరి భిన్నమైన రీతిలో ఈ యొక్క జాతి ఉందని అనేసి హామాను మొద్దుకై గురించి ఆ యొక్క జాతిని గురించి రాజులు కంప్లైంట్ చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. ఏమంటే మనం మన క్రైస్తవులుగా ఉంటున్నాం, మనము ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉంటున్నామా? దేవుని మన యొక్క సబ్జెక్టు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే దేన మనసు కలిగి ఉండాలి, ప్రార్థించే గుణం కలగాలి, మంచి మనసు కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రత్యేకింపబడిన వారంగా ఉండాలి, ప్రార్థనా పరులంగా మనం ఉండాలి. మరి మనం ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉంటున్నామా? యేసు ప్రభుల వారు ఆయన యొక్క మనసు ఎంతో మంచి మనసు కలిగి మరి దేవుడు యేసు ప్రభు వారి లోకంలో జీవించాడండి. మనం కూడా అటువంటి మంచి మనసును కలిగి మనం జీవిద్దామా? మనసున్న మంచి దేవుడు అనేసి ఒక పాట ఉందని చూద్దాం. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. యేసు ప్రభుల వారు ఈ లోకాన్ని మనసున్న మంచిగా దేవుడిగా ఉండి ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా నేను చూస్తున్నా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. కన్నపడండి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మల హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. మనసున్న మన యేసయ్య మన నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చాడు. మనందరినీ మరి రక్షించుకోవటానికి, ఆయనతో కలిసి పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి జీవించడానికి, మన రాజ్యంలో ప్రవేశించడానికి మరి ఇప్పుడు చెప్పిన మాటలు మనకు గుర్తున్నాయండి. మరి దేన మనసు కలిగి మనం జీవిద్దామా? ప్రార్థనా జీవితం కలిగి జీవిద్దామా? ప్రత్యేకింపబడిన వారంగా మనం ఈ లోకంలో జీవిద్దామా? లోకముతో కలిసిపోయి మనం జీవిద్దామా? ఎలా జీవించాలన్నది మనం తీర్మానం తీసుకుందాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు కొరకు మనం జీవించడానికి ప్రభు మనసు కలిగి మనం జీవిద్దాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనేసి. మరి ఆ విధంగా మనం చెప్పగలుగుతున్నామా? నన్ను పోలి నడుచుకో, నా మాదిరి ఇదిగో నా జీవితము, ఇదిగో నేను జీవిస్తున్నాను, నా జీవితాన్ని చూసి నువ్వు నేను ఏ విధంగా జీవిస్తున్నానో ఆ విధంగా నువ్వు జీవించని చెప్పగలే
ధైర్యం మనకు ఉందా? మరి ఒకసారి మనం పరీక్షించుకున్నాం మన హృదయాల్ని, మన జీవితాల్ని. ఒకవేళ ఆ విధంగా జీవించకపోయినట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాల్ని మార్చుకొని ప్రభు శిష్యులుగా ఈ లోకంలో జీవిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్నుడైన కృప మా దేవ, నీ స్తోత్రాలు వందనాలయ్యా. నువ్వు మహాగణుడు మహోన్నతుడైన తండ్రివి. నువ్వు దేన మనసు కలిగినటువంటి దేవుడివి. నువ్వు హోలీ గాడ్ దేవ, నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా నువ్వు ఉంటున్నావు మా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు ప్రార్థించే యేసు ప్రభువా నీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటు రీతిగా మేము కూడా ప్రార్థించే వారంగా, నీకులాగా దీన మనసు కలిగిన వారంగా, నీకులా మంచి మనసు కలిగిన వారంగా మేము ఈ లోకంలో జీవించడానికి కృప చూపించమని పడుతున్నాం. ఇదిగో రాబోయే దినాల్లో, నువ్వు ఇవ్వబోయే ఆయుష్కాల దినాల్లో మా ప్రభా నీకు ఇష్టంగా ఈ లోకంలో జీవిస్తూ ముందుకు సాగుట్లో సహాయం చేయమని పడుతున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఇదిగో విత్తబడిన ఈ యొక్క మాటలు, నువ్వు చెప్పిన మాటలను మా తండ్రి మా హృదయంలో అవి ఫలఫలితంగా ఉండుట్లో సహాయం చేయమని పడుచు ఈ పొద్దున మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. లేచి పరలోక ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందుకు నెరవేరిన గాక. మాకు కావలసిన అందరి ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేకీని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు విన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వ సత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, సంరక్షణ, భద్రత, నడిపింపు తలల వంచిన మనకందరికి, మన కుటుంబాలకు, సంఘానికి, చారిత్రక సంఘములకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వాక్యాన్నిచ్చి మమ్మును పోషించుము. ఈహానిను వేడుకొని బాహుగా స్తుతింతును. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతును.